ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో నవంబర్ 12వ తేదీన జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి నంగనూరు పల్లెలో ఇంటి దొంగతనం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న విషయాన్ని పక్కన పెట్టి ఇంటి దొంగను పోలీసు కూడా పట్టగలడు అని నిరూపించారు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ముద్దాయి వినోద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఆ ముద్దాయి కేవలం సోషల్ మీడియాలో దొంగతనం ఎలా చేయాలి అన్న వీడియోలు చూసి మాత్రమే దొంగతనం చేసినట్టు విచారణలో వెల్లడైందని మనకు ఎస్ఐ రఫీ గారు మరియు సిఐ బాలమద్దిలేటి తెలియజేశారు. ఇంటి దొంగను ఎలా పట్టుకున్నారు అన్న విషయంపై మనం సిఐ బాలమద్దిలేటి గారి దగ్గర ఉన్నాము. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో నవంబర్ 12వ తేదీన ప్రొద్దుటూరులో జరిగినటువంటి నంగనూరుపల్లె గ్రామంలో జరిగినటువంటి దొంగతనాన్ని మీరు ఎలా ఛేదించారు మాకు తెలియజేయండి సార్. 12వ తారీఖు ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లి విలేజ్‌లో ఆర్టీసీలో ఏఎస్ఐగా పనిచేసేటువంటి మునయ్య అనే ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వగా దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీ వేముల మండలం రాచకుంటపల్లిలో నివాసం ఉన్నటువంటి వినోద్ అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తుండగా ఆ విచారణలో ఏందంటే అతను ఈ నంగనూరుపల్లి విలేజ్‌లో మున్నయ్య ఇంట్లో రాత్రి అతను బ్యాక్ డోర్ నుంచి డోర్ ఓపెన్ చేసి పగలగొట్టి బీరువాలన్నీ పగలగొట్టి తర్వాత అందులో నుంచి 15 తులాలు 15 తులాల గోల్డ్‌ను అతను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ గోల్డ్ ప్రాపర్టీ రికవరీ చేసి అతన్ని ఆహ్, కోర్ట్‌లో హాజరు పెట్టడం జరిగింది. దీని కథ ఏందంటే ముఖ్యంగా ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను వినోద్ అనే అతను ఈ యొక్క కంప్లెయింట్ మునయ్య ఆయన భార్యకి స్వయాన మేనల్లుడు. ఈ వినోద్‌కి తర్వాత వాళ్ళ తాతగారి ఆస్తి ఈ నంగనూరుపల్లె గ్రామంలో ఒక 2 ఎకరాల పొలం ఉండింది. ఆ విషయంలో ఈ వినోద్‌కి తర్వాత వాళ్ళ మేనత్తకి కొంత తకరారు ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఆ విషయం ఏందంటే, వాళ్ళ నాన్నకు రావాల్సినటువంటి ఆ 2 ఎకరాల పొలము వాళ్ళ మేనత్తకు మేనత్త పేరు మీద రాపిచ్చుకున్నాడనే ఉద్దేశ్యంతో, వాళ్ళని ఎలాగైనా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో అతను ఒక యూట్యూబ్ చూసి ఎట్లా మనం దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో అతను వెళ్లి వీళ్ళిద్దరూ ఈ కంప్లెయింట్ భార్య ఇద్దరు బెంగుళూరుకి కొడుకు దగ్గరికి వెళ్ళిన సమయంలో అది తెలుసుకొని ఈ ముద్దాయి అతని ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసి ఆ బీరువాలన్నీ పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి విలువైన ఆభరణాలు తీసుకొని తర్వాత ఇంట్లో మొత్తం కారం పొడి అంటే మొత్తం ఇతను సంచరించినటువంటి ప్లేస్ అంతా కూడా కారం పొడితో చల్లేసి ఎందుకంటే ఎక్కడా కూడా ఈ డాగ్ స్క్వాడ్ అది గుర్తుపట్టకూడదనే ఉద్దేశ్యంతో అతను ఆ విధంగా చేసి ఆ ప్రాపర్టీని తీసుకెళ్లడం జరిగింది. తర్వాత మా విచారణలో అంటే అక్కడ నుంచి మాకున్నటువంటి సమాచారం మేరకు గ్రామస్తుల నుంచి మేము సేకరించినటువంటి సమాచారం మేరకు కొంత క్లూ మాకు దొరికినటువంటి వీళ్ళ మధ్య కొంత ఆహ్, ఏదైతే తగాదా ఉందని ఒక అనుమానం ఎక్కడైతే వచ్చిందో, ఆ యాంగిల్‌లో మా యొక్క రూరల్ ఎస్ఐ రఫీ, తర్వాత మా స్టాఫ్ అందరూ గూడా విచారించడం జరిగింది. మా డీఎస్పీ గారి సూచనల మేరకు. దాని ప్రకారంగా ఆ యొక్క ముద్దాయిని మేము అరెస్ట్ చేసి, అతన్ని విచారిస్తే ఈ రకమైనటువంటి సమాచారం మనకు తెలిసింది. తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా యూట్యూబ్‌లో దొంగతనం ఎలా చేయాలి అని చూసి దొంగతనాలు చేసే యువతకు యూట్యూబ్‌ను, సోషల్ మీడియాను ఇటువంటి వాటికి ఉపయోగించే యువతకు మీరేమని సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్? మనం చూస్తా ఉన్నాం సొసైటీలో ఒక యువత ఏదైనా అయితే విడదవ పట్టకూడదని చెప్పేసి మా తరపు నుంచి అందరినీ యువతకు కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏందంటే యువత ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాని కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము, ఈ దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలనే సదుద్దేశంతో ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఆ క్రమంలో వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్‌లో డౌట్స్ కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ ఎదుగుదలలో ఏదైనా డౌట్స్ కోసం కావచ్చు, అటువంటి వాటిలో ఏదైనా తెలుసుకోవడం కోసము ఈ యొక్క సోషల్ మీడియా వల్ల ఏదో ఒకటి సమాచారాన్ని సేకరించవచ్చు. కానీ నేరానికి సంబంధించి, క్రైమ్‌కి సంబంధించి, లేదంటే ఇతరత్రా చెడు వ్యసనాలకు సంబంధించి, చెడు అలవాట్లకు సంబంధించి వాటిని చూసి వాటి ద్వారా నేర్చుకోవద్దని జెప్పేసి మా తరపు నుంచి యువతకు యువతను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అండి మనం చూస్తున్నాం కదా! ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియాను యువత చెడు వ్యసనాలకు, చెడు పనులకు ఉపయోగించవద్దు. ఉపయోగించి కటకటాల పాలయ్యి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని ప్రొద్దుటూరు పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ బాలమద్దిలేటి గారు మనకు చెప్పారు.